ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి, ఎందుకు వస్తాయి చూద్దాం. మా ఆవిడ పుట్టింటికి ఎంత వస్తారు, గట్టిగా చెప్పలు కొట్టండి పిలుద్దాం. ఏమే చీదీనమ్మా, నిజంగా నాకు ఎలా ఉంటే పచ్చడి తెచ్చిపోయాడు. ఆ నోరే ఎక్కువ. ఏం చేస్తున్నావు లోపల? ఎందుకు? ఏమండి మేకప్ ఎవరి కోసం వేసుకుంటారండి? అబ్బాయి చూడడానికి కదా. మాకు మేకప్ తో పని లేదమ్మా. వైన్ షాప్ కి వెళ్ళి 90 ఇయర్స్ వచ్చామంటే మీరేంటి మీ అమ్మమ్మ కూడా అర్థం కనబడుతుంది. ఎందుకే మేకప్లు? మందు తాగితే అందంగా కనబడతామని చెప్పాను కదా. అసలు మీరు మందు ఎందుకు తాగుతున్నారు? మందు తాగొచ్చారా? మీరు మందు మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు. మీ ఆడాలు మేకప్ మానేస్తే హెలికాప్టర్ కొనుక్కోవచ్చు. నువ్వు ఏ రోజు చెప్పావా? ఏమండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. పుట్టింటిగా ఎందుకు? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. ఏదో లంగా పెట్టలేదు, కూతురికి బెంగెట్టుకున్నాడు అంటే ఏం చెప్తూ కొట్టాలండి అండి? మీ ఇష్టం అండి. సరే సరే సరిగా ఏంటి అది చెప్పండి. నిన్నే పక్కింటి కాంతం గారితో ఇంట్లో గొడవ జరిగింది. ఆయన నన్ను శుభ్రంగా కొట్టాడు. ఆయన కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు? వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలో ఉంది. అలాంటప్పుడు కొట్టడంగా చంపేయాలి మిమ్మల్ని. ఏంటి? ఏమని నాకు ఒక డౌట్. ఏంటి? ఫైర్ స్టేషన్ లో అబ్బాయిలే ఎందుకు వర్క్ చేస్తారు, అమ్మాయిలు ఎందుకు చేయరు? అమ్మ చూసారా, ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు కానీ ఫైర్ స్టేషన్ లో పనిచేయరు. ఎందుకు చెప్పండి? ఈ ఆడవాళ్ళు కొంపలు అంటించడం తప్ప ఆర్పడం తెలియదమ్మా. ఏమండి అలా అనకండి, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, కొడతారు. మళ్ళీ మీ ఇష్టం. కొట్టినా పర్లేదు, ఆడవాళ్ళ చేతితో దెబ్బలు తినడం అదృష్టం. సరేగాని ఏమండి పట్టుదల అబ్బాయిలకి ఎందుకు వస్తుంది, అమ్మాయిలకి ఎందుకు రాదు? అమ్మా గమనించారు ఇది మీరు? మొగుళ్ళకి అంటే మగాళ్ళకి పట్టుదల వస్తుంది కానీ ఆడవాళ్ళకి రాదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మగాళ్ళు మిమ్మల్ని ఏమి పీకలేక మన పీక్కుంటాం. మరి అట్లా మాట్లాడతారు ఏంటంటే? మగాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు. సరే ఇప్పుడు అడుగు. సరే ఒకటి అడుగుతా. మనం రోడ్డు మీద ఇలా వెళ్తున్నాం, ఒకటి 500 నోటు ఉంది, ఒకటి 2000 నోటు ఉంది. మీ అబ్బాయిలు ఏం తీసుకుంటారు? మీ ఆడవాళ్ళు ఏం తీసుకుంటారు చెప్పు? మా ఆడవాళ్ళు అయితే 2000 నోటు తీసుకుంటారు. మా మగాళ్ళు అయితే 2 తీసుకొని వైన్ షాప్ పోతాం. ఇప్పటికైనా గుర్తించండి, మగాళ్ళు తెలివైన వాళ్ళు. ఇంకోటి అడగండి చెప్తా కావాలంటే. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక జ్ఞానం ఉన్న మూట, ఒక డబ్బున్న మూట. మీ ఆడవాళ్ళు ఏం తీసుకుంటారు? మీ మగాళ్ళు ఏం తీసుకుంటారు? మీ ఆడవాళ్ళు చెప్పి నేను చెప్తా. మా ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటారు. అమ్మ అర్థమైందా? ఎవరికి ఏదైతే ఉండదో అదే తీసుకుంటారు. ఇచ్చిదానా? సరే బస్ స్టాండ్ టైం అయింది, ఆగు, బస్ ఎక్కిచ్చేస్తాను. సరే అండి. ఏమండి బస్ స్టాప్ లో ఏ చూస్తాడు నిన్ను ఏ ఎదవ చూడ్డు. మరి మీరు చూస్తున్నారు నా కర్మ. సార్ సార్ ఇలా స్ట్రేట్కి వెళ్తే మహబూబాద్ బస్ స్టాండ్ వస్తుంది సార్. ఇలా వెళ్తే మహబూబ్ బస్ స్టాండ్ గా చేయను వస్తుంది. తెచ్చు. ఏం కావాలి సార్? ఎవరి సార్ చక్కని చుక్క? మీ అక్క. ఏం కావాలరా నీకు? సార్ ఇంతకు మీ ఆవిడ పేరు ఏం పేరు సార్? మా ఆవిడ పేరు సోనాలి. బిందే? లేదు సత్తుబింది వస్తుంది. మీ అమ్మ బస్ స్టాండ్ కి ఎందుకు వచ్చి చెప్పు. సార్ సార్ ఇంతకీ 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏంటి నేను చెప్తూ కొట్టాలండి? 10 గంటల బస్సు ఎన్నింటికి వస్తుంది? 10ంటికి కదా వస్తుంది. 10ంటికి వస్తుంది. ఆ 11 గంటల బస్సు 11ంటికి వస్తుంది. 12 గంటల బస్సు 12ంటికి వస్తుంది. లాస్ట్ బస్ సార్ 2ంటికి. అదేంటి? దాని తర్వాత చెప్పు. పోలీసు వారు వస్తారు బొక్కలేయడానికి. లాస్ట్ బస్సు 2ంటికి వచ్చిన తర్వాత ఏమొస్తుందా? ఏమొస్తుంది? ఏమీ రాదు. చెప్పడానికి సార్ అమ్మాయిని చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది, నాకు ఒక కవిత గుర్తుకొస్తుంది సార్. దాని ముఖం చూస్తే నీ కవిత చెప్పరా? మొత్తం మహబూబాద్ లో ఉన్న వాళ్ళందరూ వింటారు. చెప్పు. నీ అడుగులో నా అడుగు, ఆహా, నీ కోసం తెచ్చా ఈ గొడుగు, ఆహా, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతు కడుగు. సార్ మీరు సార్ జరగండి సార్. నీకంటే బొచ్చు లేదు కానీ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది వెంట్రుకలు. ఆడవాళ్ళందరూ వినాలమ్మా, జుట్టు ఊడిపోతుందని బాధపడడం కాదు. ఆవిడ జుట్టు ఎంత అందంగా ఉండడానికి కారణం వినండి. రేపు నుంచి జుట్టే జుట్టు. యాక్చువల్లీ దీనికి ఒక పెద్ద సీక్రెట్ ఉంది, ఎవరు చెప్పలే. ఈ రోజు ఈ ఊర్లో చెప్తున్నాను. కాదు, మన మహారాష్ట్ర గ్రూప్ తరఫున సీక్రెట్ చెప్పేస్తుంది. సో సీక్రెట్ ఎవరు చెప్పదు మళ్ళీ, ఓకేనా? యాక్చువల్లీ నా జుట్టుకు మార్నింగ్ ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను, ఆఫ్టర్నూన్ షాంపూ పెట్టి స్నానం చేస్తాను, మరి రాత్రికి విగ్గు తీసుకోవద్దు. విగ్గా అనుకున్నా సార్, దీనికి బట్టు ఉన్నప్పుడే అనుకున్నా నేను. సార్ ఈ అడ్రస్ ఎక్కడో చెప్పండి సార్. అత్తగారి ఇల్లు మహబూబాద్. డోర్ నెంబర్ ఎదురా? డోర్ నెంబర్ ఏది సార్? డోర్ నెంబర్ ఉండాలి కదరా సార్. ఇప్పుడు హైదరాబాద్ లో ఏముంది? చార్మినార్ హైదరాబాద్ లో ఉంది. వైజాగ్ లో ఏముంది? బీచ్ ఉంది. మరి హైదరాబాద్ లో చార్మినార్ తెలుసు, బీచ్ గురించి తెలుసు. మహబూబాద్ లో మా అత్తగారి ఇల్లు తెలియదు. చార్మినార్ దగ్గరికి రోజు లక్షల మంది వస్తారు. మీ అత్త దగ్గరికి వస్తారా? సార్ అదిగా సార్, నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా, ఏదైనా టిప్స్ ఉంటే ఇవ్వండి. అయితే నీకు ఒక మంచి అడు శోభన మీద కరెక్ట్, పెళ్లి చూపులకి వెళ్తాడు. మెల్లగా చెప్పు, అందరూ ఇస్తారు. పెళ్లి చూపులకి వెళ్తున్నావా? నీకు 2 మంచి విషయాలు చెప్తా చూడు. చెప్పు. మీ అత్తగారులు సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు, ఓకే. బైక్ పెడతా అంటే
కార్ అడుగు. ఓకే కార్ పెడతానంటే హెలికాప్టర్ అడుగు. మరి పెళ్లి కూతురు పెడతా అంటే అమ్మని అడుగు చెప్పి తీసుకుంటుంది